భారత రాజ్యాంగంలో ఒకటి ఉంది సార్, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. వాళ్ళ కులం కోసం, వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు ఒక ఆలోచన చేసుకుని ముందుకెళ్ళచ్చు. వీళ్ళ పార్టీలు పెట్టినందుకు మేము మాట్లాడట్లేదు, దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు. కానీ ఆ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని పార్టీల మీటింగ్లైనా పెట్టుకోవచ్చు. కానీ ఆ పార్టీ మీటింగ్ కోసం, వాళ్ళ ఐక్యత కోసం, వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ ఆశయాలు ఏమున్నాయో, వాళ్ళ సిద్ధాంతాలు ఏమున్నాయో చెప్పుకోవాలి. కులాలు మతాలు రెచ్చగొట్టే అధికారం ఎవ్వడికి లేదు. కానీ కులాలని మతాలను రెచ్చగొట్టారు కాబట్టే ఈ యొక్క జోసెఫ్ ఇలియాస్ రావణ్ అనే గురించి ఇన్ని ఇబ్బందులు కూడా ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నాయి. కాబట్టి దానివల్ల ఇన్ని కేసులు వస్తున్నాయి. అలాగే జడా శ్రావణ్ కూడా ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు. మొన్న ఒక మాట చెప్పాడు అతను, ఈ రాజకీయ నాయకుల కోసం, ఈ యొక్క పార్టీల కోసం, ఈ కేసుల కోసం 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టానని జడా శ్రావణ్ మన మీడియాలో చెప్పి, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు నా సంపాదన 2 కోట్లు ఉంటుంది, నేను కష్టపడితే నేను సినిమా చూస్తే 100 కోట్లు వస్తుంది అన్న మాటనే వక్రీకరించి ఈరోజు మాట్లాడుతున్నాడు. అతను 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నా సొంత డబ్బులు అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ జడా శ్రావణ్ అనే వ్యక్తి, నేను ఇక్కడ ఈ పార్టీకి, రాజకీయ పార్టీకి, ఈ యొక్క వైసీపీకి ఖర్చు పెట్టానన్న చెప్పిన వ్యక్తి అతను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారంట. ఆ నోటీస్ ఇస్తే నేను పవన్ కళ్యాణ్ మీద ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏది? నేను సినిమా తీస్తే, ఒక రోజు యాక్ట్ చేస్తే, నేను ఆ యొక్క కమిట్మెంట్తో ఆ పార్టీకి దానికోసంగానే నిలబడితే సినిమా కోసం 2 కోట్ల వరకు వస్తుంది. అలాగే ఓ సినిమా 50 రోజుల్లో నేను పూర్తి చేయగలిగితే నాకు మంచి డబ్బులు వస్తాయి అని చెప్పారు. కానీ ఆ చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే 4 సినిమాలు తీశారు, భీమ్లా నాయక్ తీశారు, లేకపోతే ఇంకోటి ఏదో తీశారని చెప్పి 4 సినిమాలు పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వస్తాద్ భగత్ సింగ్ చెప్పారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు అతను. కానీ నిజంగా నేను అడుగుతున్నాను ఈ జడా శ్రవణ్ కుమార్ని కూడానే, అసలు ఆయన డబ్బులు తీసుకున్నాడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు తీసుకుంటే ట్యాక్స్ కడతాడు పవన్ కళ్యాణ్. ఓ సంవత్సరంగానే చూసుకున్నట్లయితే 30 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ కట్టినటువంటి రోజులు ఉన్నాయి అతనికి. మరి నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతావు? తీస్తే వస్తాయి అన్నాడు. ఆ తీసే టైంకి ఒక సినిమా తీయాలంటే 4 ఏళ్ళు టైం పడుతుంది. ఈ ప్రజలకి, జనసేన పార్టీకి సేవ చేయడంలో 4 ఏళ్ళు పడుతుంది. కావాలంటే ఏ సినిమా అయినా సరే చూడండి, ఆయన రూపాలు మారిపోతున్నాయి, ఆయన స్ట్రాటజీ మారిపోతుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. 4 సంవత్సరాల సినిమా అలా సాగుతుండేసరికి ఆ యొక్క నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అందరూ గోల పెట్టి మాకు వడ్డీలు అయిపోయినాయి, అప్పులు అయిపోయామని అంటే, ఈయన డబ్బులు తీసుకోకుండా సరే నేను ఫ్రీగా నటిస్తానులే, మీరు ఏదో కవర్ చేసుకోండి అనే పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఎక్కడ నేను ఎంత సంపాదించాను అనే స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ జడా శ్రావణ్ కుమార్ నేను ఎంత ఖర్చు పెట్టాను 25 కోట్ల రూపాయలు అని చెప్పాడు. కానీ దాని మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కేసు పెడితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? నేను ఈవేళ పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతానంటే ప్రతి వాడికి కూడా, ప్రతి పనికిమాలి ఎదవకి, ప్రతి పనికిమాలి సన్నాసికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పెద్దోడు అయిపోతాడు అనుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తోలు తీసి ఎండేసేస్తారు, ఒక్కొక్కరిని తొక్కి నారలాగేస్తారు. దయచేసి ఆలోచించి మాట్లాడండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. కానీ పవన్ కళ్యాణ్ తిడితేనో, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనో, పవన్ కళ్యాణ్ అవమానిస్తేనో మంచి జరిగిపోద్దని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్, అభిమానులు ఉన్నారు. ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నదండి. కోట్ల మంది ఉన్నారు పవన్ కళ్యాణ్కి. దయచేసి పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట చెప్తే ఏదైనా తెగించి చేయడానికి జన సైనికులు, వీరమాలు రెడీగా ఉంటారు. ఆయన అభిమానులు రెడీగా ఉంటారు. దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఆయన అభిమానులు. ఒక్క పిలుపుతో మారిపోతారు. దయచేసి ఆయన ఒక్క పిలుపుతోనే కూటమి ప్రభుత్వాన్ని 100% స్ట్రైక్ రేట్తో ఇక్కడ తీసుకొచ్చి 93% స్ట్రైక్ రేట్ కూటమికి ఇచ్చి జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఆ రోజున. ఈ వేళ కానీ మీరు తప్పుగా వాగితే ఆయన సహనంతో ఉన్నారు, మంచితనంతో ఆలోచిస్తున్నారు, మానవత్వంతో ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆయన ప్రశాంతంగా అభివృద్ధి వైపు అడుగులు చేస్తున్నాడు తప్ప ఇలాంటి వాటిని పట్టించుకోవట్లేదు. ఈ యొక్క జోసెఫ్ ఇలియాస్ రావణ్, అలాగే జడా శ్రావణ్ ఇలాంటి సోకాళ్ళు ఫెలోస్ని మాత్రం జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు విడిచిపెట్టరు. వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ హైప్ కోసం కానీ మాట్లాడితే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను.